నాయకులు మరొక పక్క బీజేపీ నాయకులు మాట్లాడుతున్న విషయాలపైన పత్రికా సోదరులతో చర్చించాలని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, గత వారం రోజులుగా ఒక పక్క జీవన్ రెడ్డి, మరొక పక్క అరవింద్, మధ్యలో కవిత, ముగ్గురు కూడా వాళ్ళ స్థాయిని మరిచి వాళ్ళు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు, ట్రిక్కులు ప్రజలు గమనిస్తారు. దాంతోపాటు మేము కూడా చూస్తున్నాం. మొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇక కాంగ్రెస్ పని ఖతమైపోయిందని, మరొక పక్క కవితనేమో కాంగ్రెస్ వల్లనే ఈ రాష్ట్రానికి కష్టాలు వచ్చినాయని, ఈరోజు ప్రెస్ మీట్లో అరవింద్ ఏమో బీసీల పైన, కులగణన పైన అవాకులు చెవాకులు కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలిసినాయి. అందులో ప్రధానంగా ముందుగా అరవింద్ గారి విషయంలో నేను మాట్లాడదలిచిన, అరవిందును నేరుగా ప్రశ్నిస్తున్నది ఒకటే, కులగణన విషయంలో నీ పార్టీ స్టాండ్ ఏంది, మరీ ముఖ్యంగా నీ స్టాండ్ ఏంది, ఇది ఫస్ట్ ప్రజలకు చెప్పు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే కనీసం నీకు గౌరవం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఏదో ప్రభుత్వం పైన మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాట్లాడితే అది నీ స్థాయికి, ఎందుకంటే 2 సార్లు ఎంపీ అయినవు, నీ స్థాయిని నువ్వు తక్క చేసుకోవడంతో పాటు జారిపోతున్న వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది. సాక్షాత్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా కులగణన చేసి ఇలా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతున్నారనే విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేయడం జరిగింది. కానీ ఇవేవి పట్టని అరవింద్ వాళ్ళ భయం వల్ల ఈ కులగణన చేసే దాని మీద కాదు, ఈ కులగణన చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు కానీ ఎవరి వాటా ఎంత అని తెలియడంతో మా ఉనికికే ప్రమాదం అవుతుందనే క్రమంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఎందుకు ప్రమాదంలో పడతాయంటే, ఎవరి వాటా ఎంత అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మా వాటా మాకు కావాలని శక్తివంతంగా పోరాడేందుకు ఒక అవకాశం వస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు ఒక శక్తిని అందిస్తున్నారని ఒక భయంతో మీరు చూడండి, గత వారం రోజులుగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అంటే అమాయకుడు అని చెప్పాలన్నా, ఆయన అసమర్థుడు అని చెప్పాలన్నా, బండి సంజయ్ మాట్లాడతాడు ఏంటంటే, అరవింద్ మాట్లాడతాడు ఏంటంటే, వీళ్ళు బీసీలలో ముస్లిమ్స్లు ఎట్లుంటారో అని అడుగుతున్నారు. నిజమే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మోడీ అందులో బీసీలు కానటువంటి మైనార్టీలు ఉన్నారా లేదా అని వాళ్ళకి సమాధానం చెప్పాలా. తెలివి ఉన్న నాయకుడు అయితే, నిజంగా నువ్వు బుద్ధివంతుడు అయితే ఆ విషయం చెప్పు. ఇప్పుడు మైనార్టీలకు బీసీ కోట మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు బీసీలలో వస్తారు కదా, బీసీలో లేని మైనార్టీలు అందరూ ఎట్లా వస్తారు? ఈడబ్ల్యూఎస్ కోటలు వస్తారు కదా. మరి దాన్ని నువ్వు గుర్తుంచుకోకుండా మాట్లాడితే ఏ విధంగా కరెక్టు అని నేను అరవింద్ను ప్రశ్నించడం కాదు, కొంచెం ఆ మెదడును కడుక్కో. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో, ఏ కథనో అటు పోతే బయట కనిపించవు, వీడికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడిపోతావు. ఆ మెదడును ఫస్ట్ క్లీన్ చేసుకో. వాస్తవాలను ఎక్కించుకుంటావంటే నీ తలకాయకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది. ఇక కవిత మాట్లాడుతుంది ఇంకా అధికారంలో ఉన్నట్టే, ఇక మేము చేయడం ద్వారానే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, లేకుంటే నాశనమైందని. మీరు చేసిన పాపాలని కవితమ్మ గుర్తుంచుకో. మీరు చేసిన పాపాలని కడగడానికే సంవత్సరం పట్టింది మాకు. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నీ స్థాయిని దిగజార్చుకోకు, నీకున్నటువంటి అవకాశాలను తప్పు మార్గాల్లో వాడుకోకని ఈ సందర్భంగా కవితకు సూటిగా నేను ప్రశ్నించడం జరుగుతుంది.
ఇక జీవన్ రెడ్డిని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఊసిపోయిన కొమ్మ, అది ఉండేది కాదు పీకేది కాదు. దాని గురించి మాట్లాడడం కంటే ఊరుకుండడం బెటర్. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటంటే ఎవరిని తిరస్కరించిండ్రు, ఎవరిని ఇక్కడ చేసిరనే విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుంచుకుంటే 3వ స్థానానికి వెళ్ళిడు. ముండమోపిలా మాట్లాడకంటే వాస్తవాలు గుర్తుంచుకుంటే మంచిదని జీవన్ రెడ్డికి సూచిస్తున్నా. ఇదేమో మా ప్రత్యర్థులైనటువంటి 2 పార్టీల వాళ్ళు చేస్తున్న ఆరోపణలు బట్టి ఇది ఒకటి. ఇక ప్రధానంగా దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. మా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నుంచి నరేందర్ రెడ్డి గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దానిపైన రేపు భూమిరెడ్డి కన్వెన్షన్లో ఇన్ఛార్జి మంత్రి గారు పార్టీ ముఖ్యులతోటి సమావేశం ఉంది. ఆ తర్వాత 19 నాడు శ్రావ్య గార్డెన్లో ఈ జిల్లాకు సంబంధించిన ఓటర్లతోటి అంటే ముఖాముఖి కలవడానికి సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది. వాటన్నిటిని కూడా మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూనే అరవింద్ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకి క్యాండిడేట్ లేరు. మా క్యాండిడేట్ లేకపోతే మేము క్యాండిడేట్ అనౌన్స్ చేసాము అంటే మరి అక్కడ తెలియదని అంటే కదా, బుర్రలేదు చెడు ఎక్కించుకుంటాడు. పోతే ఆ పబ్బులేమట పరాయిలు ఏమట తిరుగుకుంటా పరేషన్ అవుతాడు. అది అర్థం కాకట్లేదు. మా క్యాండిడేట్ లేకపోయింది. నరేందర్ రెడ్డి అనేటాడు మా క్యాండిడేట్ అని చెప్పినాం. బహిరంగంగా అన్ని పేపర్లలో టీవీలలో బ్రహ్మాండంగా వచ్చింది. నామినేషన్ వేసినాం, మా క్యాండిడేట్ లేని చెప్తే ఎట్లా? అది కాదు కదా. మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, టీచర్లకు సంబంధించింది టీచర్లకే వదిలేసినాం. మేము పట్టభద్రులకు సంబంధించిన దాంట్లో మేము క్యాండిడేట్ని పెట్టినాం. ఓపెన్ ఒక పెట్టిన తర్వాత అధికారంలో ఉండి మా క్యాండిడేట్ లేవనంటే ఆయన అసమర్థుడు కాకపోతే ఏమంటారు చెప్పు? మా క్యాండిడేట్ నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు సంబంధించిన అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారికి వేసి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గెలుపు కృషి చేయాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు రేపటి నుండి విస్తృతంగా గ్రామాలలో సిటీలో కూడా లోకల్లో మా సోదరుడు నూడా చైర్మన్ నాయకత్వంలో లోకల్లా మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎమ్మెల్యేలు లేని దగ్గర మా కాన్స్టిట్యున్సీ బాధ్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవేవి తెలియని గతంలో వీళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు, ఇక కాంగ్రెస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయిందని ఆఖరికి ఎలక్షన్ రాగానే మూలపడిపోతారు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది, ఇక మేము ఎత్తున్నాం నీ 5 ఏళ్ళకి అదే మాట మాట్లాడండి, ఇక మాదే వాళ్ళు నెత్తి మీద ఉన్నంటికలు ఊసిపోతున్నాయి తప్ప వాళ్ళు వచ్చేది లేదు. బీజేపీ అనేది ఒక బద్మాష్ పార్టీ. అది ఒక పక్క బీసీలో ఉన్నటువంటి ఈ నాయకులు అగ్రకులానికి సంబంధించిన ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీసీ కుల గణన చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళని బద్మాషులు అంటారా ఇంకేమంటారో మీరు చెప్పురని చెప్తున్నాను నేను. కాబట్టి బీసీలు సోదరులైనా సరే జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పట్టభద్రులు ఆలోచన చేయండి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మీరు గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను.